దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు గతించినటువంటి 7 నెలలు మనల్ని కాచి కాపాడి తన దయలో తన కృపలో మనల్ని భద్రపరిచి మరొక మాసాన్ని ఆగస్టు నెలను మనకు ఇచ్చినటువంటి యేసయ్యను 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. వందనాలు, 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 వందనాలు. దేవా, ఈ మాసంలో మమ్మలను సజీవులుగా ప్రవేశపెట్టినది నీ కృప, నీ దయ, నీ జాలి, నీ కనికరము యేసయ్యా. మీకే వందనాలు యేసు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు. ఈ రోజు చూడలేక అనేకులు నాయన మంటిపాలైనారు. అయితే నాయన కరువులో సైతం మమ్మల్ని సజీవులుగాను ప్రభా తండ్రి ఉంచినటువంటి నా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు, మీకే వందనం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచివాడు, మంచినే, ఆయన మంచివాడు, ఆయన కృప. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఆయన మంచివాడు కాబట్టి ప్రియులారా, మనము ఈ రోజుకి మనము ఈ భూమి మీద సజీవులుగా ఉంటూ ఉన్నాము. ఆ మంచివాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రికా రబా లబా షికి రికా రబా బాబా 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 బాబా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనము ధ్యానాంశము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మనము చదువుకుందాం. పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానము చేసుకునేటువంటి అంశము కొర్నేలి గురించి. హల్లెలూయా. ఈ కొర్నేలి ఎవరు అని మనం చూసుకున్నట్లయితే ఈయన శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. ఈ అధిపతిని ఏమంటారు అంటే శతాధిపతి అంటారు. ఈయన ఎక్కడ ఉంటాడు అంటే ఇటలీ పటాలమనబడిన పటాలములో కైసరులో ఉండేటువంటి వాడు. ఈ కొర్నేలి విషయము మనంగిన ధ్యానం చేసుకున్నట్లయితే ఈ కొర్నేలి ఎవరు అంటే ఈ కొర్నేలి ఒక అన్యుడు. ఈ కొర్నేలి గురించి ఏమని రాయబడి ఉంది అంటే కొర్నేలి అను భక్తిపరుడొకడు. హల్లెలూయా. అన్యుడే, కానీ ఈ కొర్నేలి ఎలాంటివాడు? భక్తి పరుడు. ఈ కొర్నేలి విషయము మనము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఈ కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన ఎవరు అని మనం ధ్యానం చేసుకున్నాము. ఈయన శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి. 100 మంది సైనికులకు అధిపతి అంటే ఒక ఆఫీసర్. ఈ ఆఫీసరు ఒక అన్యుడు. అయినా ఈయన ఎవరంట? భక్తి పరుడు. ఈయన గురించి ఏమని ఇక్కడ రాయబడి ఉంది అంటే అతడు
తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. ఈ కొర్నేలి గురించి ఏమని రాయబడి ఉంది అంటే, ఈ కొర్నేలి ఎలాంటి వాడంటమ్మా? దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆయన ఒక్కడేనా? చెప్పాలి. ఎవరితో కూడా? ఎవరితో కూడా? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఈ యొక్క ఆఫీసరు ఒక శతాధిపతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఆయన భక్తి తన ఇంటి వారిని అందరినీ కూడా ఏం చేసిందంటే భక్తి జీవితంలోనికి నడిపించగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ పట్టణానికి క్షేమం, ఒక్క భక్తిపరుడు ఉంటే ఆ కుటుంబానికి క్షేమం. ఎందుకు అంటే ఈ కొర్నేలి భక్తిపరుడు, ఈ భక్తి ఎక్కడ వరకు భక్తిలోనికి నడిపించింది అంటే తన ఇంటి వారిని అందరినీ ఏం చేసింది? ఏం చేసింది? భక్తిలోనికి నడిపించింది. నిజంగా కొంతమంది సాక్ష్యాలు మనం విన్నప్పుడు ఒంటరిగా ప్రభుని నమ్ముకున్నారు, ఈరోజు కుటుంబాలుగా వారి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతాం. ప్రియులారా, ఈయన ఎంత బిజీ పర్సన్ అయినా, 100 మంది సైనికుల పైన ఒక అధికారి అయి ఉన్నప్పటికీ కూడా భక్తి విషయంలో మాత్రము లోకముతో కానీ ప్రజలతో కానీ రాజీ పడేటువంటి వ్యక్తి కాదు. ఈ వ్యక్తి విషయంలో మనం చూసినట్లయితే తన ఇంటి వారందరితో కూడా భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మాట చెప్తూ ఉంటే ఒకరు మనకి గుర్తుకొస్తారు. ఎవరు? చెప్పండి. ఎవరు? ఎవరు? పాత నిబంధన గ్రంథంలో యోబు. వెరీ గుడ్, చప్పట్లు కొడదాం. వెరీ గుడ్, వెరీ గుడ్. యోబు కూడా ఊజు దేశములో గొప్ప ధనవంతుడు. ఆయన కూడా ఎలాంటి వాడు? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి పాపమును విసర్జించిన వాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎవరు చెప్తూ ఉన్నారు? ఎవరు? ప్రభువే, సాక్షాత్తు దేవుడే ఈ మాటలను పలికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పలికినాడు. హల్లెలూయా. ప్రియులారా, మన భక్తి మన వరకు కాదు, మన భక్తి ఎవరి దాకా వెళ్ళాలి? ఎవరి దాకా? ఇంటి వారందరితో. తర్వాత మన భక్తి మన బంధు జనులతో, మన భక్తి మన ముఖ్యమైనటువంటి స్నేహితులతో, ఫ్రెండ్స్ వరకు ఆ భక్తి వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, మన భక్తి ఎక్కడి వరకు వెళ్ళాలి? మనం ఏ వీధిలో ఉన్నామో, ఏ గ్రామంలో ఉన్నామో, ఏ పట్టణంలో ఉన్నామో ఆ భక్తి దాని అంతటా కూడా వ్యాపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొర్నేలిని మనం చూస్తున్నాము. ఈయన భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఈ భయభక్తులు కలిగినటువంటి వాడు తన ఇంటి వారందరితో కూడా భయమును భక్తిని నిలబెట్టినటువంటి వ్యక్తిగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి కొంచెం లోతుగా మనం వెళ్దాం. కీర్తనలు 128వ కీర్తన 4వ వచనాన్ని మనము చదువుకుందాం. మైక్లోనే చదవండి. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఇక్కడ చూస్తున్నాం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి
యెహోవా నిన్ను ఏం చేస్తాడు? పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నిన్ను ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. సియోనులో నుంచి ఆశీర్వదిస్తాడు, ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీవు నిలబెట్టినటువంటి భక్తి, భయము ఏమి చేస్తుంది అంటే, నీ భయము, నీ భక్తి, ప్రభువులో నీ ఉంచినటువంటి భయభక్తులు నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటి వారిని అందరినీ ఏం చేయగలుగుతుంది? దేవునిలోనికి, ప్రభులోనికి నడిపించగలుగుతుంది. మన భయము, భక్తి ప్రభు మీద మనం ఉంచినప్పుడు ఆయన ఇంటిని గురించిన ఆసక్తి మనల్ని ఏం చేస్తుంది? భక్షించేదిగా. ఏమి చేస్తూ ఉన్నా, ఏమి మనము ఎక్కడ ఉంటూ ఉన్నా, ఏ జనుల మధ్యలో ఉంటూ ఉన్నా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. రెండవదిగా మన ఆత్మ దేవుని యొక్క ఆత్మతో అనుసంధానమై ఉంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఆ భయము, భక్తి కలిగి మనం జీవిస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సియోన్లో నుంచి ఆశీర్వదిస్తాడు. అంటే పరలోకంలో నుంచి మనల్ని ఆశీర్వదిస్తాడు. పరలోకంలో నుంచి మనల్ని ఆదుకుంటాడు. పరిశుద్ధ స్థలంలో నుంచి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి కుటుంబానికి ఆయన సహాయము చేసేటువంటి వాడుగా ఉంటాడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, స్పీడ్గా తిప్పండి మా. అక్కడ కూడా ఒక భక్తిపరుడిని మనం చూస్తాం. 2వ రాజులు 4వ అధ్యాయము 1 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనకి ఈ యొక్క విషయాలన్నీ మనకు క్షుణ్ణంగా తెలుసు. ఇక్కడ చూస్తున్నాము, ప్రవక్త శిష్యులలో ఒకని భార్య ప్రవక్త దగ్గరికి వచ్చి, ఎలీషా దైవజన్ దగ్గరికి, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు, మీరే చెప్పాలి, యెహోవా యందు, పక్కదలతో చెప్పండి, భక్తి. భక్తి. ఏ భక్తి? ఏ భక్తి? దైవభక్తి. మరి ఏ భక్తి కావాలి? భయము, భక్తి, భయభక్తులు. ప్రైజ్ ది లార్డ్ కదా. దైవభక్తి కావాలి. తర్వాత సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఇక్కడ కూడా ప్రవక్తలలో ఒక శిష్యుడు ఏ భక్తి కలిగి ఉన్నాడు? దేవుని యందు, యెహోవా యందు భక్తి కలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు దేవుని యందు భయము, భక్తి కలవాడే తెలిసే ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? అందుకోసమే యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఏమంటమ్మా? ధైర్యము పుట్టించదా? అందుకోసమే భక్తిపరుడైనటువంటి భార్య ఎలీషా దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, ప్రవక్తలలో నా భర్త నీ యొక్క శిష్యుడయ్యా, ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు, అయితే ఈరోజు నాకు ఆ భక్తిపరుడైన నా పెనిమిటి చనిపోయినాడు, చాలా అప్పులున్నాయి, నా 2 కుమారులను పట్టుకొని పోవడానికి యజమానులు వచ్చి ఉన్నారు, నేను ఏమి చేయాలి అని చాలా కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటుంది. ఆమె కూడా భక్తిపరురాలైనటువంటి భార్య. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులైనటువంటి వారు భక్తిపరులుగా ఉండాలి. భార్యలైనటువంటి మనమందరము కూడా ఎలాగుండాలి? స్త్రీలైనటువంటి మనమందరము కూడా భక్తిపరులుగా ఉండాలి. అందుకోసమే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆమె భర్త భక్తిపరుడు. ఆ భక్తి ఆ కుటుంబంలో ఉంటూ ఉన్నది, ఆయన భార్యలో కూడా ఉంటున్నది. సమస్య వచ్చినప్పుడు వారి పుట్టినింటికి వెళ్ళలేదు, మరి వారి అన్నదమ్ములను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించింది? దేవుని యొక్క సేవకుని వద్దకు వెళ్ళి విషయాన్ని చెప్తూ ఉంది. అప్పుడు ఆ యొక్క ఎలీషా
ప్రవక్త ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ యొద్ద ఏముంది? ఏమని అడుగుతా ఉన్నాడు? నీ యొద్ద ఏముంది అంటే ఏమని చెప్తుంది? అయ్యా, నా యొద్ద అయితే నూనె కుండ ఒకటి మాత్రమే ఉంది. అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, అమ్మా, నూనె కుండ ఒకటి మాత్రమే నీ దగ్గర ఉంది, సత్యమే చెప్పినావు తల్లి. ఇప్పుడు నీ వెళ్ళి అరువుకు బాడుగకు ఎక్కెక్కడ పాత్రలు దొరుకుతాయో అక్కడంతా తీసుకొని వచ్చి ఆ పాత్రలు నీ ఇంటిలో పెట్టుకొని నీవు తలుపు వేసుకొని ఆ కుండలో ఉన్నటువంటి నూనెను అందులోనికి వెయ్యి, ఆ పాత్రలంతా కూడా నూనె చేత నింపబడతాయి. నీవు వెళ్ళి తర్వాత ఆ నూనెను అమ్మి అప్పులు తీర్చుకో అని చెప్పినాడు. ఆ విధంగా జరిగిందా లేదా? నమ్మిన వారందరూ బిగ్గరగా చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? ఎందుకంటే ప్రియులారా, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. నిజంగా అనుకూలతలోనూ ప్రతికూలతలోనూ ఎలాంటి పరిస్థితే రాని ప్రతి పరిస్థితిలో మనము దేవుని కింద మనం నమ్ముకొని ఆయన యందు భయము భక్తి మనము కలిగి జీవించినట్లయితే నిజముగా ఆ భక్తి మనకు ధైర్యం పుట్టించేదే కాదు, ఆ భక్తి మనకు నిరీక్షణకు ఆధారమయ్యేదిగా ఉంటుంది. ఖచ్చితంగా నా ప్రభువు ఈ పరిస్థితి నుంచి విడిపిస్తాడు. నా 2 కుమారులు ఆ యజమానునికి దాసులుగా బానిసలుగా వాళ్ళ ఇంటికి పట్టుకొని పోయేటట్టుగా నా దేవుడు చేయడు. ఎందుకంటే మీ భక్తి గల కుటుంబం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల సంతానము, భక్తి కలిగినటువంటి కుటుంబం యొక్క సంతానము విడువబడుటయు వారు భిక్షము ఎత్తుటయు నేను ఎన్నడూ కూడా చూడలేదు అంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజంగా భక్తి అనేది మనల్ని సమృద్ధిలోనికి నడిపిస్తుంది. భక్తి అనేది మన జీవితంలో ఏమీ లేని మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి దైవ సన్నిధిని ప్రేమిస్తూ దేవుని సన్నిధికి క్రమముగా వస్తూ క్రమముగా మన జీవితాలను ప్రార్థనలోను వాక్యములోను దేవుని సన్నిధిలోను దేవుని సహవాసంలోను మనము కట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ భక్తి ఏం చేస్తుందంటే ఏమీ లేని మనలను సమృద్ధిలోనికి సర్వ సమృద్ధిలోనికి కృపా నిధులుగా మనల్ని మార్చేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులన్నీ తీర్చుకున్న తర్వాత ఇంకా డబ్బులు మిగిలినాయి వాళ్ళకి. అయ్యా, ఇంకా డబ్బు మిగిలింది అంటే ఆ దైవ సేవకుడు చెప్తూ ఉన్నాడు, అమ్మా మీరు వెళ్ళి మీరు బ్రతకండి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే వారి జీవనానికి ఒక ఆధారాన్ని కూడా దేవుడు కల్పించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, మనము మన భక్తి జీవితాన్ని మనము ఏం చేసుకోవాలంటే రోజు రోజుకు ఏం చేసుకోవాలి? పెంచుకుందామా? రోజు రోజుకు తగ్గించుకుందామా? ఏం చేయాలి? భక్తి నుండి సద్భక్తికి, సద్భక్తి నుండి దైవ భక్తిలోనికి మనం ఏం చేయాలి చెప్పండి? భక్తి నుండి సద్భక్తి, సద్భక్తి నుండి దైవ భక్తిలోనికి నేను ఎదుగుతాను. ఎప్పుడైతే దైవ భక్తిలోనికి ఈ యొక్క శతాధిపతి 100 మంది సైనికులకు పైగా అధికారి, ఆయన బిజీ పర్సన్ అయినా ఏమి కలిగి ఉన్నాడు అంటే భక్తి కలిగి తన ఇంటి వారందరితో కూడా భక్తిని చేయిస్తూ ఉన్నాడు. మరి మనం చేస్తూ ఉన్నామా? చేస్తూ ఉన్నటువంటి వారందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, లేకుండా నేను మాత్రమే వస్తూ ఉన్నాను అనుకుంటున్నటువంటి మనము ఆ భక్తి నుంచి మన ఇంటి వారందరితో కూడా భక్తినితో ప్రభుని ఆరాధించేటువంటి కృపలోనికి నన్ను నడిపించు ప్రభు అని మనము ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాము, దేవుని యొక్క ఆలయములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కానీ ఈ ఒక్క దినము గడపడానికే మనకేమవుతుంది?
ఏమవుతుందమ్మా అపర్ణ? అమ్మా ఏమవుతుంది కవిత? మనకు చాలా ఇబ్బంది. ఆ సమయంలోనే ఎన్నెన్నో పనులు, ఏవేవో విషయాలు, ఏవేవో సంగతులు. కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు, ఈ దినము మనము దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆలయములోనికి మనము రావాలని. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో ప్రభువు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని యొక్క నామాన్ని మనం గొప్ప చేస్తూ ఉన్నప్పుడు, ఆయన నామాన్ని మనము గొప్ప చేస్తూ ఉన్నప్పుడు ఒక దినము వస్తుంది, ప్రభువు నామమే మనల్ని గొప్ప చేసే సమయము ఆసన్నమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టి ప్రియులారా, మనము దేవునినే కానీ, దేవుని సన్నిధినే కానీ, దేవుని ఆలయాన్నే కానీ, వ్యక్తిగతంగా ప్రభుతో గడిపే సమయమే కానీ, మన కుటుంబ ప్రార్థననే కానీ మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ప్రియులారా, ఈ యొక్క కుటుంబము వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు శతాధిపతి. కుటుంబ ప్రార్థనకు ఉన్నటువంటి ఆధిక్యత చాలా గొప్పది. అందుకోసం ఇక్కడ మనం 128వ కీర్తనలో మనం కింద చూసుకున్నట్లయితే అక్కడ లేఖన భాగము ఏమని సెలవిస్తుందంటే, సియోనులో నుంచి ప్రభు ఆశీర్వదిస్తాడు, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు అనగా నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ పట్టణానికి క్షేమము కలుగుట నీవు చూచెదవు. ఎవరు చూస్తారంట? ఎవరైతే భక్తి కలిగి కుటుంబముతో కూడా ఆరాధిస్తూ ఉంటారో వారు చూస్తారు. నీ పిల్లలను చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానము, మన మీద, మన కుటుంబాల మీద ఏముంటుంది? సమాధానము, క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యము, సమృద్ధి అన్నీ మనకు కలిగేవిగా ఉంటున్నది. చూడండి, భక్తి ఎంత ఆశీర్వాదంలోనికి నడిపిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైనటువంటి నా దేవుని సంగమా, ఈరోజు కొర్నేలిని ఎందుకు ప్రభు మన ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడు అంటే, ఆయన భక్తిపరుడు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. యోబు కూడా భక్తిపరుడు, యథార్థవంతుడు, ఆయన చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. మనం మూడోదిగా మనం చూసుకుందాము, ఎలీషా యొక్క శిష్యులలో ఒక శిష్యుని చూస్తున్నాము. భక్తిపరుడు, అప్పులలో కూరుకొని పోయిన ఆ యొక్క కుటుంబము, కూరుకొని పోయిన ఆ యొక్క కుటుంబాన్ని కూరుకొని ఇంకట్లే లోతుగా వెళ్ళిపోయిందా? ఏం చేసినాడు? కూరుకొని పోయిన ఆ యొక్క కుటుంబాన్ని నా దేవుడు మహిమగల సింహాసనము ఎదుట నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, మన జీవితంలో మనకు ఈ లోకపరంగా ఆస్తి, అంతస్తులు, భవనాలు, బంగ్లాలు, కార్లు ఉన్నా లేకున్నా దేవుని నామానికి స్తోత్రము. మనకు ఆస్తిగా, మన పిల్లలకు ఆస్తిగా ఏది ఇవ్వాలి అంటే ప్రభువును, దేవుని వాక్యాన్ని మనం అందించినప్పుడు ఆ ప్రభువే మనల్ని గొప్ప చేస్తాడు, మన పిల్లల్ని కూడా ఏం చేస్తాడు కదా. బైబిల్ గ్రంథంలో మనం ఎక్కడన్నా చూసుకుందాము, ఆయనను నమ్మి క్షీణ దశకు వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అమ్మా? ఎవ్వరు లేరు. ఆయనను నమ్మినటువంటి వారు లెబోనోను దేవదారు వృక్షముల వలె, ఖర్జూరు వృక్షముల వలె వారు ఎదుగుతూ, పిల్లలను, ఈనెలను వేస్తూ వారు ఏం చేస్తున్నారు? ఎదుగుతూ 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 మహావృక్షాలు అయిపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఎంత బిజీ పర్సన్స్ అయినా మన భక్తి విషయంలో మాత్రము మనం ఏం కాకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము అనేది చేయకూడదు. ఈ కొర్నేలి విషయంలో మనం చూసుకున్నట్లయితే 2వ వచనంలోనూ తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు. రెండోదిగా ఏం చూస్తూ ఉన్నాము అమ్మా? ప్రజలకు బహుధర్మము చేయుచు ఉన్నాడు. హల్లెలూయా.
ఎవరికి ధర్మం చేస్తూ ఉన్నాడు? ప్రజలకు ధర్మము చేస్తూ ఉన్నటువంటి వాడు, భక్తిపరుడు. తర్వాత మనం చూస్తుంటాం తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. తర్వాత మనం చూసుకున్నట్లయితే కినా ఆయన ప్రజలకు ధర్మము చేసేటువంటి వాడు. భయము భక్తి వద్దు, నేను ధర్మం ఒకటే చేస్తానులేంటే సరిపోతుందా? కాదు, భయభక్తులు కలిగి ఉండాలి. తరువాత ధర్మము చేసడం అంటే ఇచ్చే గుణము లక్షణము కూడా కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము ఇంత గొప్ప పొజిషన్ దేవుడు నాకు ఇచ్చినాడు, ఇందులో నాకు అయినది నేను చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో ఆయన ఏం చేస్తున్నాడంటే పేదలకు కదా, బీదలను కనికరించువాడు, బీదలను కనికరించువాడు, సృష్టికర్తకు అప్పించువాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం కనికరించి ప్రభు నామాన్ని బట్టి ఆయన సువార్తను చెప్పి మనకు చేతనైంది మనం చేయగలిగినామా? ఎవరికి అప్పిస్తూ ఉన్నాము? సృష్టికర్తకు మనం ఏం చేస్తున్నట్టు? అప్పిచ్చినట్లు. హల్లెలూయా. మనము దేవుని యొక్క ఆలయాన్ని కట్టినాము, అప్పుడు అందరూ ఇచ్చినారు. ఇప్పుడు సండే స్కూల్ కట్టాలి. ఆయన ప్రేమించి మనము దేవునికి మనం ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినట్టు? ఆయనకి ఇచ్చి దరిద్రులైన వారు ఉన్నారా? లేరు. ఇచ్చి లేకపోతే ఆయనకి ఇచ్చి పేదలైనటువంటి వారు ఉన్నారా? లేదు. ఆయనకు ఇచ్చి అభివృద్ధి చెందినటువంటి వారు అనేకులు కదా. అందుకోసమే వెదజల్లి విస్తరించిన వారు అనేకులు కలరు, బిగబట్టి దరిద్రులైన వారును కలరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శతాధిపతి దేవుడు నాకు ఇచ్చినాడు, నాకు ఆరోగ్యం ఇచ్చినాడు, నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచినాడు. ఈరోజు నేను ఏమి కలిగి ఉన్నాను అది దేవుని వలన నేను కలిగి ఉన్నాను. కాబట్టి దైవజనులకు, దేవుని యొక్క ప్రజలకు నాకు అయినది నేను చెయ్యాలనండి మంచి మనస్సుతో ఆయన ధర్మము చేసేటువంటి రెండవ లక్షణాన్ని కలిగి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాము. మూడవదిగా మనం చూస్తుంటున్నాము ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు. హుణాబాయ్, ఎల్లప్పుడూ దేవునికి. ఎవరు నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్దామా? అబ్బా, చాలామంది నిద్రపోతున్నారా? అందరు కలిసి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన మార్గములో, ప్రగతి పథములో శ్రేష్టమైన ఈవులనిచ్చి. నేను ఆపిదానంటే మీరు ఎత్తాలి అక్కడ. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నన్ను నడిపినావా ఉన్నతమైన ప్రగతి పథమున నన్ను నడిపినావా. శ్రేష్టమైన ఈవులనిచ్చి శ్రేష్ఠులతో హల్లెలూయా. చేతులు ఊపుతూ హల్లెలూయా, హల్లెలూయా. నా చేతిలో మైక్ ఉంది కాబట్టి నేను ఒక చేయి, మీ చేతిలో ఏముంది? నేను మైక్ ఇవ్వాలి ఇప్పుడు మీకు. రెండు చేతులు ఊపుతూ పరలోక సన్నిధి దేవదూతలు మీరు లాగా మీరు కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం అగుపిస్తూ ఉంది మీరు చేతులు ఊపుతూ ఉంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నా దేవుడు భక్తి పరుల వలె చేయునుగాక. తన ఇంటి వారందరితో కూడా
భయభక్తులుగా వారిగా నా దేవుడు చేయునుగాక. బహుజనులకు, దేవునికి, దేవుని సంఘానికి, దేవ సేవకులకు ధర్మము చేసేటువంటి వ్యక్తులుగా నా దేవుడు అగాపే సంఘంను చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఎల్లప్పుడూ 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 దేవునికి ప్రార్థనలు చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. సమయమందును అసమయమందును, అనుకూల సమయములోను ప్రతికూల సమయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ మీకు సమయము ఉంది అని సమయాన్ని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. అందుకోసమే సమయము ఉండగానే మనం ఏం చేయాలి అంటే మన జీవితాలను ప్రభువులో మనము కట్టుకునేటువంటి వారిగా ఉండాలి. అందుకోసమే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 వచనాలు కలపబడినవి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతోనూ ఒకరిని ఒకడు లోబడి ఉండుడి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సమయమును పోనీయక సద్వినియోగము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటూ మనము అన్ని విషయాలలో ప్రభు యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆత్మపూర్ణలై ఉండాలి, పాటలు పాడాలి, ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు పాడుతూ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ మనము ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు అంటే స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన, ప్రార్థన, ఆలాపన మనము దేవుని సన్నిధిలో జరిగించేటువంటి వారిగా ఉండాలి. చూడండి, ఈ యొక్క శతాధిపతి ఎల్లప్పుడూ కూడా ఏం చేసేటువంటి వాడు? దేవునికి కదా, దినమునకు 3 సార్లు ఏలులా నన్ను చేయుము దేవా, దినమునకు దానియేలులా నన్ను నీదు సన్నిధానమందు మోకరించి ప్రార్థించిన నీ పాత్రగా నన్ను చేయుము దేవా, నీదు సన్నిధానమందు విశ్వాసముతో మోకరించి ప్రార్థించిన పాత్రగా నన్ను చెప్పాలి చేయదేవా, నన్ను నీ పరమ కుమ్మరి చిగటి మట్టి నయ్య నేను, చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుము, ఒక యోగ్యమైన పాత్రగాదు నీవు వాడుకొనే పాత్రగాదు, ఒక యోగ్యమైన నీవు వాడుకొనే
హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు ఏం చేసినారు? ప్రార్థనలు. కొర్నేలి కూడా ఇంత బిజీలో ఉండి కూడా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిని, దేవునికి చేసే ప్రార్థనలు నిర్లక్ష్యం చేసిన వాడు కాదు, కానీ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. ఎవరు ఈయన? శతాధిపతి. మొట్టమొదటిగా చెప్తున్నా, ఈయన ఎవరు అంటే ఒక అంధ్యుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అంధ్యుడైనటువంటి ఈ శతాధిపతి దంధ్యుడిగా చేయబడి భయము భక్తి కలిగి తన ఇంటి వారితో కలిసి తర్వాత ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తూ దేవునికి ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తి. తర్వాత మనం చూసుకుందాము. అదే 10వ అధ్యాయం 3వ వచనం చదవండి మా. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఈయన భక్తి జీవితం చూడండి. ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. ఒకరోజు ఆయనకి ఏమి జరిగిందంటే, ఇంచుమించు పగలు 3 గంటల సమయంలో దేవుని దూత అతనికి దర్శనమిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన పాట, ఆయన ధ్యాస, ఆయన ధ్యానము ఏమయ్యింది? మళ్ళీ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు కదా. ఉద్యోగం చేస్తూ ఉన్న ఒకవైపు ఆయన ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడంటే ప్రభువునకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాము, ఈ వ్యక్తికి దేవుని యొక్క దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా, ఏమి దర్శనంలో తేటగా కనిపిస్తూ ఉంది. మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే యెషయాకు కూడా దర్శనంలో కనిపిస్తుంది. పరలోకంలో దేవుడు పరిశుద్ధుడు 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 దూతల చేత ప్రతిగానముల చేత కొనియాడపడుచున్నారు. ఇక దేవుని సన్నిధిని చూస్తూ అక్కడ కారు నిప్పు తీసుకొని వచ్చి ఆయన యొక్క పెదవులను తగిలించుట ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే మనము ప్రభువులో ప్రార్థనలో ఆయన సన్నిధిని ప్రేమిస్తూ ఉంటామో దేవుడు మనకు దర్శనాలను కూడా అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఒక విచిత్రమైన సంగతి ఏమి అంటే, కొర్నేలికి ఇక్కడ దర్శనము కలిగింది. అయితే యొప్పేలో ఉన్నటువంటి దేవుని సేవకుడు పేతురు కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ కూడా ఆయనకు కూడా ఒక దర్శనం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొర్నేలికి దేవుని దర్శనమిచ్చి ఆ దూత ద్వారా ఇక్కడ ఏమి మాట్లాడుతుంటే, ఆ దూత వైపు ఆయన తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత 4వదిగా నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. 1వది ఏమని చెప్పినాను? దేవుని యందు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. 2వదిగా బహుధర్మము చేసేటువంటి వ్యక్తి. 3వదిగా ఎల్లప్పుడూ దేవునికి. 4వదిగా దేవుని యొక్క దైవ దర్శనాన్ని చూసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. 5వదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థనలను, ఆయన చేసినటువంటి కార్యాలను గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం, అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను జ్ఞాపకార్థముగా చేరి మరి తర్వాత 31లో కూడా అదే మాటలు రాయబడినాయి. చదవండి మా. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జ్ఞాపకార్థంలో ఉన్నాయి? ఎవరి జ్ఞాపకంలో? ఎవరి జ్ఞాపకంలో? మనము చేసేది ఎవరి జ్ఞాపకంలో ఉంటుంది? దేవుని యొక్క
జ్ఞాపకం ఇక్కడ చూస్తుంటాము. నీ ప్రార్థనలు, నీవు చేసేది, నీవు ఇచ్చేది అవన్నీ కూడా దేవుని సన్నిధిలో అవి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. అందుకోసమే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, కుడి చేత్తో ఇచ్చేది హల్లెలూయా కదా. అంటే మనము నాకు ఇప్పుడు చెప్తా ఉంటే ఒక వాక్యం గుర్తుకొస్తుంది. ఒక విధవరాలు మనం చూస్తూ ఉంటున్నాము, ఆమె దగ్గర 2 కాసులు ఉంటాయి కదా. అందరూ వచ్చి శాస్త్రులు, పరిసయ్యులు, గొప్ప గొప్ప వారు వచ్చి వాళ్ళు కట్లు కట్టుకొని వచ్చి వేస్తారు. కానీ ఆ యొక్క పేద విధవరాలు దగ్గర ఏముంది? 2 కాసులు తప్ప ఆమెకు ఏమీ కూడా. ఆ 2 కాసులు ఏం చేసింది? దేవుని సన్నిధిలో కానుకగా సమర్పించింది. అప్పుడు ప్రభువు ఎవరిని గురించి చెప్తూ ఉన్నాడు? మీరందరూ ఇచ్చినారు కానీ ఈమె ఇచ్చినది చాలా గొప్పది అని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆమెకున్నది కొంచెమే, కానీ ఆ కొంచెమే కానీ దేవుని సన్నిధిలో ఏం చేసింది? ఇచ్చింది. సారేపతు విధవరాలను కూడా చూస్తున్నాం. ఆమెకుండేది పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె. దైవజనుడు చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? ఫస్ట్లో, అయ్యా ఈ పుల్లలు ఏరుకొని పోయి నేను నా కొడుకు తిని చావాలనుకున్నాం. అమ్మా చనిపోయే పని లేదు, మీరు మొట్టమొదటి అప్పం నాకు చేసుకుని రండి, మీరు ఈ కరువులో అంతా కూడా మీరు సజీవులుగా ఉంటారు, తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె తక్కువ కాదు అన్నాడు. జరిగిందే జరగలేదా? తప్పకుండా జరిగింది. అందుకోసమే ప్రియులారా, నువ్వు ఇచ్చేదే కానీ, నువ్వు చేసేదే కానీ, మనుషులు కానీ, సేవకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎవరు గుర్తించకపోయినా నువ్వు చేసే ప్రతి కార్యక్రమము, నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు దైవ సన్నిధిలో సమర్పించే ప్రతి పైసా ఎక్కడ లిఖించబడి ఉంది? ఎక్కడ? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా జ్ఞాపకార్థముగా జ్ఞాపకార్థముగా జ్ఞాపకార్థంగా అక్కడ ఆయన సన్నిధిలో అది ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దాన్ని చూచి దేవుడు ఈమె ఇంత కష్టములో ఉండి, ఇంత ఇబ్బందిలో ఉండి, తనకు కలిగినదే సంపూర్ణంగా సమర్పించుకోయింది అని ఇంకా చచ్చిపోయినారా వాళ్ళు? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. నీవు రూపాయి ఇచ్చినావంటే ఆయన ఖచ్చితంగా 100 రెట్లు ఆయన ఖచ్చితంగా నీకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ సత్యము సంఘానికి తెలియక చాలామంది దశభాగాలు, కానుకలు, ప్రతిష్ఠిత అర్పణలు ఏం చేసేటువంటి వారుగా ఉంటారంటే బిగపట్టేటువంటి వారిగా ఉంటారు. కానీ ఈ సత్యము తెలిసిందా? మనము గొప్పవారు కావాలి అంటే మనము ఒక సేవకుడు నిన్ను గొప్పవారిగా చేయడు, కానీ చూచుచున్న దేవుడు ఏం చేస్తాడంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు సన్నిధిలో కష్టపడుతూ ఉన్నావా? నీ చెమటోర్చుతూ ఉన్నావా? నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నావా? నువ్వు శ్రమను దానంగా ఇస్తూ ఉన్నావా? దానంతటికీ కూడా ఒక కానుక, ఒక డబ్బే కాదు, ప్రభు సన్నిధిలో నువ్వు చేసే ఒక పరిచర్య, నువ్వు చేసేటువంటి ఒక పని, దానికి కూడా నా దేవుడు లెక్క తూంచి నా దేవుడు తప్పకుండా ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ చూస్తున్నాం, ఆయన చేసినటువంటి ప్రార్థనలు, ఆయన చేసినటువంటి ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి? మనము చేసేది ఎవరి జ్ఞాపకంలో ఉండాలి? ఎవరి జ్ఞాపకంలో ఉండాలి? ఎవరి జ్ఞాపకంలో ఉండాలి? శాస్త్రులు, పరిసయ్యులు అయితే అందరూ చూడాలని చేస్తారు, కానీ మనము రహస్యంగా చూచేది, ఏ మనుషుడు చూచినా చూడకపోయినా ఎవరు చూస్తారు? మనుషులో మనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడా. అందుకే దైవ సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని
వాక్య క్రమము ప్రకారంగా మనం ఎప్పుడైతే జరిగిస్తామో, వాక్య క్రమము ప్రకారంగా నా దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. సియోనులో నుంచి ఆశీర్వదిస్తాడు. యెరూషలేమునకు, నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఊరు, నీ యొక్క ఇంటి వారికి క్షేమము కలుగుట నీ కళ్ళారా నీవే చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, దేవుని దర్శనము కలిగి మనము జీవించాలి. దేవుడు మనకు దర్శనం ఇచ్చిన ప్రకారంగా దేవుని సేవకులతో కూడా కలిసి మనము వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. ఆరవదిగా మనం చూసుకుందాము. 10:22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైనను శతాధిపతి యగు కొర్నేలి అను ఒక మనుష్యుడున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, అక్కడ ఆయన దగ్గర నుంచి, ఆయన ఇంటి వారిలో నుంచి 2 మనుష్యులు. అంత మాత్రమే కాదు, తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని ఎవరి దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు అంటే, పేతురు దగ్గరకు, యొప్పేలో ఉన్నటువంటి పేతురు దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. ఆ పేతురు దగ్గరకు వెళ్ళినటువంటి ఆ మనుష్యులు ఈ కొర్నేలి గురించి ఏమని చెప్తూ ఉన్నారు? నీతిమంతుడును దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక అంధుడై భక్తి కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి తన ఇంటి వారితో నడుచుకుంటూ ఉన్నాడు. ప్రజలకు ధర్మం చేసేటువంటి వాడుగా, దేవునికి ఉదారంగా ధారాళంగా ఇచ్చేటువంటి వాడుగా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దైవ దర్శనాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి విషయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట ఈయన? నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, దేవుని దర్శనాన్ని కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగినాడో, దేవుని దర్శనములో దేవుని యొక్క దూత ద్వారా ఒక విషయము ప్రకటించబడుతుంది. అందరు ఇక్కడ ఇటువైపు చూడాలి. ఏమంటే, యొప్పేలో చర్మకారుని యొక్క ఇంటిలో సీమోను పేతురు ఉన్నాడు. అక్కడికి నీవు మనుషులను పంపించు అన్నాడు. పంపించు అన్నప్పుడు ఈ కొర్నేలి ఏమి చేస్తూ ఉన్నాడు అంటే, తన దగ్గర ఉన్నటువంటి 2 పనివారిని పంపిస్తూ తన సైనికులలో కూడా భక్తిపరుడైనటువంటి ఒక సైనికుని కూడా పంపిస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం కదా. 7వ వచనం చివరిలో, తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. హల్లెలూయా. యొప్పేలో ఎవరున్నారని చెప్పాను? ఎవరున్నారు? పేతురు. ఇక్కడ ఈయనకు దర్శనం కలిగింది. యొప్పేలో చర్మకారుని ఇంటిలో, అక్కడ సీమోను అనేటువంటి వ్యక్తి ఇంటిలో ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. రమారమి 12 గంటలు అయ్యింది. ఆయనకేమో ఆకలేస్తుంది, ఇంటి వాళ్ళేమో ఆహారాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో సిద్ధపరిచే వరకు నేను ఎందుకు ఊరకనే ఉండాలని ఆ పేతురు కూడా మిద్ది మీదికి వెళ్ళి ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే సమయంను పోనీయక అజ్ఞానుల వలె కాక నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వంట చేసే వరకు ఎందుకులే, వాళ్ళు భోజనాన్ని సిద్ధపరిచి నాకు చాలా ఆకలేస్తుంది, మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ పేతురుకు కూడా దర్శనమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ కదా. ఇక్కడ చూస్తున్నాము, ఒక పాత్రకు 4 చెంగులు పట్టుకొని దుప్పటితో ఆ పాత్ర ఆయన మధ్యలోనికి వచ్చింది. సకల విధమైనటువంటి చతుష్పాద జంతువులు ఉన్నాయి. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క
వాటిని నువ్వు చంపుకొని నువ్వు భక్షించు తిను అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను ఎప్పుడు కూడా ముట్టలేదు కదా. దేవుడు పవిత్రపరిచినటువంటి నిషిద్ధమైనవిగా ఎంచవద్దు అని చెప్తున్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్న సమయంలోనే మళ్ళీ ప్రభు యొక్క దూత ఆయనతో చెప్తా ఉంది, నీ కొరకు కైసరులో ఉన్నటువంటి ఆ యొక్క శతాధిపతి 3 మనుషులను పంపించినాడు, నీవు మిద్దె మీద నుండి కిందికి దిగు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వారు వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ సీమోను అయినటువంటి చర్మకారుని ఇల్లు ఉంది కదా, అక్కడ పేతురు వచ్చినారంట కదా, పేతురయ్య ఇక్కడ ఉన్నాడంట కదా అని వెతుకుతూ ఉన్నప్పుడు, మీరు వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తిని నేనే అని తన్ను తాను పరిచయము చేసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతము ఏమి అంటే, కొర్నేలికి ప్రభు దూత దర్శనమిచ్చింది. అదే సమయంలో వెరీ గుడ్, అందును బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది దేవుని చిత్తము. అది దేవుని చిత్తమై ఉంటే నీ విషయములో దేవుని సేవకులకు కూడా నీకు దర్శనమిచ్చిన దేవుడు నీ విషయంలో దేవుడు తన సేవకులకు కూడా ఏం చేస్తాడు, బయలుపరిచేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ మనము గమనించాలి, కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన సొంత తలంపులతో, స్వంత కళలతో, స్వంత భావముతో మనం ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఉన్నామా లేదా అని మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వృద్ధులు ఏం చేస్తారు, కళలు కంటారు, యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు. అంతేకాల దినాల్లో ఇవి జరుగుతాయి, నిజమే. కానీ ఈ కళలు, ఈ యొక్క దర్శనాలు ఏసేపు కళ కనే, ఏసేపు దర్శనము చూసి నెరవేర్చబడిందే లేదా? మరి మన కళలు, మన దర్శనాలు అర్ధాంతరంగా ఆగిపోతూ ఉన్నాయంటే మనము కలిగిన కళలేమో, మనం కలిగినటువంటి దర్శనాలేమో. దేవుని ద్వారా, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి కళలే కానీ దర్శనాలే కానీ తప్పకుండా ఏం చేయబడతాయి, నెరవేర్చబడేటివిగా ఉంటున్నాయి. ఈ యొప్పేలో ఉన్నాడు చూడండి, ఈయనదేమో కైసరు, ఆయనదేమో కానీ దూత ప్రభువు ఒక్కడే. హల్లెలూయా. ఈయనకు దర్శనం ఇచ్చినాడు. అదే సమయంలో ఎవరికి, పేతురుకి కూడా దర్శనమిచ్చి నీ కొరకు వస్తూ ఉన్నారు కదా, నీవు వారితో ఏమీ కూడా మాట్లాడుకోకుండా నువ్వేం చేయాలి, నువ్వు వారి వెంట వెళ్ళు అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మంచి విషయాన్ని మనము నేర్చుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 22లో అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు తన ఇంటికి పిలిపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పారు. అయ్యా, నువ్వు చెప్పేటువంటి మాటలు వినాలని దేవుని యొక్క దూత ద్వారా ఆయనకు దేవుడు బయలుపరిచినాడు, అందుకే నీ కోసము మేము వచ్చినాము అన్నప్పుడు ఈ పేతురు ఏం చేస్తూ ఉన్నాడు, వారికి ఆతిథ్యమిచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. ఇది సేవలోనే కానీ, విశ్వాసులైనటువంటి మన జీవితంలో కానీ ఈ ఆతిథ్యము, ఈ మర్యాద అనేది ఒక భాగమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా కదా. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినా దాని ప్రతిఫలము పోగొట్టుకోరని. చూడండి, ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారితో కూడా వెళ్ళినట్టుగా
మనము దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. ప్రియులారా, వారితో కూడా పేతురు అక్కడి నుంచి వచ్చినటువంటి ముగ్గురుతోనూ, తర్వాత యొప్పేలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులతో ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? కైసరులో ఉన్నటువంటి కొర్నేలి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళే లోపు ప్రియులారా, ఆయన దేవుని మాటలు వినడానికి నేను ఒక్కటే వింటే సరిపోదు అని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ చూస్తున్నాము. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, ఈ యొక్క కొర్నేలి, శతాధిపతి అయినటువంటి యొక్క కొర్నేలి దేవుని సేవకుడు వచ్చిన వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన పాదముల మీద పడి నమస్కారము, అంటే సేవకుని నమస్కారం చేస్తున్నాడు, గౌరవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో సేవకులు కనిపించిన వందనాలు చెప్పడము, మనం సేవకులే చెప్పితే చెప్పేవాళ్ళు చెప్తారు, చెప్పనటువంటి వారు ముఖం తిప్పుకొని వెళ్తారు. కానీ ఇక్కడ చూడండి, అంత గొప్ప అధికారి ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే పేతురు లోపలికి రాగానే ఆయన కాళ్ళ మీద పడి నమస్కారము చేస్తూ ఉంటే ఆయన కాళ్ళు ముందుకు పెట్టినాడా? ఆయనను లేపి, నేను కూడా నీలాంటి మనుష్యుడేనయ్యా, నేను కూడా నీలాంటి నరుణ్ణి, మనమందరము కలిసి యేసయ్యకు నమస్కారము, సాగిలపడి నమస్కారము, సాగిలపడి సాగిలపడి నమస్కారము, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు యేసయ్యా, యేసయ్యా, మనసారా సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి సాగిలపడి నమస్కారము, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ గొప్ప వ్యక్తిని గురించి మనం నేర్చుకోవాలి. ఒక ఆఫీసర్, ఒక శతాధిపతి, 100 మంది సైనికులకు పైగా అధిపతి అయినటువంటి యొక్క వ్యక్తి, అక్కడ సేవకుడే కానీ ఇక్కడ శతాధిపతే కానీ పిలిపించిన ఇట్లా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి, అయ్యా నీవు చెప్పేటువంటి మాటలు వినాలని దేవదూత చేత బోధించబడ్డాడు, నువ్వు రా అన్నప్పుడు ఏమైనా రాను అన్నాడా? రండి రండి బాబు, మీరు నా కోసమే వచ్చారు కదా, నాకు కూడా దేవుడు దర్శనం ఇచ్చినాడు, 3 మనుషులు నీ కోసం వచ్చినారు, నువ్వు క్రిందికి వెళ్ళు అని చెప్పినాడు, అందును బట్టి నీ క్రిందికి వచ్చినాను, మీరే కదా నా కోసం వచ్చినటువంటి వారని లోపలికి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చి మరునాడు వారితో కూడా కలిసి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శతాధిపతి కూడా ఈయనకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నట్టుగా, అంటే మొట్టమొదటిగా మనం చూస్తాం గౌరవిస్తూ ఆయనకు వెల్కమ్, స్వాగతాన్ని పలుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. కొంతమంది ఏం చేస్తారంటే, ఏమొచ్చినారు అని గుసుగుసు సేవకులు చెప్పా పెట్టుకోకుండా వెళ్ళినారంటే ఏంటికి వచ్చింటారు, ఏమొచ్చినారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు వీరికి ఏ విధంగా ప్రత్యక్షమైనాడో, దర్శనం ఇచ్చినాడో కొన్నిసార్లు
అనుకున్నది గడియలోనే దేవుని సేవకులు మన ఇంటికి వచ్చినారంటే నిజంగా అది బ్లెస్సింగ్ అవర్స్, బ్లెస్సింగ్ పీరియడ్, బ్లెస్సింగ్ డే. హల్లెలూయా. అది ఆశీర్వాద దినం, అది మనం గుర్తించాలి. ఎప్పుడైతే ప్రకటించబడింది వెళ్ళి పిలుచుకోరండి అని చెప్పినారు, వెళ్ళే లోపు చూడండి ఇక్కడ మనము ఆలోచించేద్దాము. నేనొక్కడే బ్లెస్ కావడము కాదు, నేనొక్కడే దేవుని మాటలు వినడము కాదు, దేవుని సేవకుని నోట దేవుడు ఏ ఏ మాటలు ఉంచి ఉన్నాడో నేను మాత్రమే కాదు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి? బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరినీ ఏం చేసినాడు? ఏం చేసినారు? పిలిచినారు. అంటే ఎందుకు పిలిచినారు? అబ్బా ఇంతమందిని పిలిస్తే ఇంతమందికి ఆతిథ్యం ఇవ్వాలనా? ఆతిథ్యము ఇచ్చినా మంచిదే, ఇవ్వకపోయినా మంచిదే, ప్రభు పేట నువ్వు మంచినీళ్ళు ఇచ్చినా మంచిదే. కానీ ఎందుకు అక్కడ వారిని సమకూర్చడం జరిగింది అంటే ప్రభువు మాటలు వినడానికి. చప్పట్లు కొడదాం. దేనిని వినడానికి? దేనిని వినడానికి? మేము కొంతమందికి ఫోన్ చేస్తూ ఉంటాం, ఎందుకో ప్రభు ఆత్మ మమ్మల్ని ప్రేరేపిస్తుంది వస్తామంటే, అమ్మ ఇప్పుడు వద్దులే, అక్క ఇప్పుడు వద్దులే. ఎందుకంటే అది మరి వాళ్ళకి అది ఏ విధంగా నిజంగా ఆ రోజు సేవకులు వస్తాము అన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు ఇచ్చే స్థితి ఉన్నా, లేని స్థితి ఉన్నా, దరిద్రమే ఉన్నా, పేదరికమే ఉన్నా, సేవకులు అడుగు పెట్టినారు అంటే ప్రభువే అడుగు పెట్టినాడని నమ్మిన వారందరూ చప్పట్లు. ఎప్పుడైతే అడుగు పెడతారో నీ శాపము ఆశీర్వాదంగా మార్చబడుతుంది, నీ రోగము ఆరోగ్యంగా మార్చబడుతుంది, ఆ తర్వాత నీ అప్పులు ఐశ్వర్యంగా మార్చబడేటువంటి సమయము ఉందని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో నువ్వు నిరాకరించావు, నువ్వు ఆహ్వానించే వ్యక్తివిగా నీవు ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. గడువు వేయడము మన వంతు కానే కాదు. చూడండి ఇక్కడ రెండు ఒకటి చేయబడ్డాయి. దేవుడు శతాధిపతి కొర్నేలికి దర్శనం ఇచ్చినాడు, యొప్పేలో మిద్దె మీద ప్రార్థన చేసుకుంటున్న పేతురుకు దర్శనం ఇచ్చినాడు. అంత మాత్రమే కాదు, అక్కడ శతాధిపతి ఇంటి నుండి సైనికులు ఇద్దరు, అంత మాత్రమే కాదు, తన పనివారిలో ఉన్నటువంటి ముఖ్యస్థుడు భయభక్తులు కలిగినటువంటి వారిని పంపించినప్పుడు ప్రభు కూడా దేవుని దూత ద్వారా నీ కొరకు 3 మనుషులు క్రిందున్నారయ్యా, వెళ్ళు వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అంటే అంతయు ఒకటి కావడం. ప్రైజ్ ద లార్డ్ కదా. వెళ్ళినారు. అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియులారా, ఇక్కడ ఆయనకు 4 చెంగులు పట్టుకుని ఒక పాత్రలో ఏమొచ్చినాయని చెప్పినాను? సకల విధములైన చతుష్పాద జంతువులు. అంటే అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అంటే అక్కడ అన్ని రకాలైనటువంటి జంతువులు, పక్షులు, అన్ని రకాలైనటువంటి తినగలిగే ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. కానీ చంపుకొని తిను అంటే నేను తినను అన్నాడు. దాని అర్థము ఏమంటే లోకంలో చాలామంది అన్యజనులు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి, ఒక్కొక్కరు ఒక్కొక్క తెగకు, ఒక్కొక్కరు ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి వారు ఉంటారు. కానీ వారందరూ కూడా దేవుని పిల్లలే. నమ్మిన వారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా కదా అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడికి వెళితే ఆయన స్నేహితులు అందరూ ఆయనకు సంబంధించినటువంటి వారే ఉంటారు. స్నేహితులైనాక ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒకరు ఒక జాతి వారే ఉండొచ్చు, మరొకరు మరొక జాతి, ఎవరే కదా, వారందరికీ కూడా దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి దేవుడు ఆ రోజే మిద్దె మీదనే ఆయనకు దర్శనంలో బయలుపరిచి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వారందరూ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైనటువంటి సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిచి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినటువంటి వినుటకై ఇప్పుడు మేమందరము ఇక్కడ కూడి ఉన్నామని
చెప్పెను. హల్లెలూయా కదా. కొర్నేలి చెప్తూ ఉన్నాడు, అయ్యా ఇది సంగతి, మేము నిన్ను పిలిపించినాము, నీకు ప్రభువు ఏ ఏ విషయాలైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా మాకు తెలియజేయి అన్నప్పుడు పేతురు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. ప్రభువు పక్షపాతి కాదు, నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి 35 ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన చెప్పండి అంగీకరించను. ఇక్కడ చూసిన ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిని అనుసరించే వారిని ఆయన ఏం చేస్తాడు? అంగీకరించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తున్నా అని చెబుతూ ఇక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు, యేసు క్రీస్తు ప్రభువు అందరికీ దేవుడు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురని అనేక విషయాలను గూర్చి యోహాను బాప్తిస్మం గురించి ప్రకటించినాడు. తర్వాత గలిలయ మొదలుకొని యూదయ ఎంతట ప్రసిద్ధమైనటువంటి దేవుడు చేసిన కార్యాలను గురించి ప్రకటించినాడు. తర్వాత మనం చూస్తున్నాము, దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించి యేసు క్రీస్తును ఈ లోకానికి పంపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు అని, ఆయన మేలు చేస్తూ ఉన్నాడని, అపవాది శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఆయన విడిపిస్తూ స్వస్థపరుస్తూ సంచరిస్తూ ఉన్నాడని అనేక విషయాలను గురించి, ఆయన యొక్క పుట్టుక గురించి, ఆయన కల్వరి సిల్వలో మన కొరక ఏమైనాడో దానిని గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన యొక్క ఆగమనం గురించి పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది. 46 చదవండి అమ్మ. 45, 46. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 43 చదువుకుందాము. ఇవన్నీ మాటలు చెప్పిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. నేను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి ఏది విన్నవారికి? ఎవరెవరు విన్నారు చెప్పాలి. అన్యులు. వెరీ గుడ్, చెప్పట్లు. ఇంకా బంధువులు, స్నేహితులు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఈయన కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నాడు, దేవుడు దర్శనం ఇచ్చినాడు, ప్రార్థన పెట్టించుకున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఒక అన్యుడే, కానీ ఇక్కడ బాప్తిసం తీసుకోకున్నటువంటి సహోదరులు ఉన్నారు, సహోదరీలు ఉన్నారు. కానీ వారు భక్తి పరులే. కానీ వారు తమ ఇంటికి తమ బంధువులు, తమ స్నేహితులు, తమ ముఖ్యస్తులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రార్థనా కూటాన్ని పెట్టించుకుంటున్నారు. పెట్టించుకున్నప్పుడు ఆ బోధ విన్నవారందరి మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోకంను గూర్చి ఏం చేస్తాడు? మనుషులందరిలో కూడా పాపంను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసేటువంటి వాడుగా ఉంటుందంట. అంటే అక్కడ ఏమి జరుగుతూ ఉన్నది? బోధ విన్నటువంటి వారిలో రక్షణ కార్యం. గట్టిగా చెప్తామా? రక్షణ, రక్షణ, రక్షణ. ఈయన మంచి పనులు చేస్తూ ఉన్నాడు, భక్తిపరుడు, తన ఇంటి వారితో భక్తి కలిగినటువంటి వాడు, దాన ధర్మాలు చేసేటువంటి వాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన ధర్మకార్యాలు ఆయన జ్ఞాపకంలో ఉన్నాయి. తర్వాత మనం చూస్తున్నాం దర్శనం కలిగినటువంటి వ్యక్తి, భయభక్తులు కలిగినటువంటి వాడు, నీతిమంతుడు. మనం చూస్తున్నాము దేవుని కొరకు
కనిపెట్టుకొని ఉండి నీ సేవకులు దేవుడు వచ్చినాడని ఆయనకి ఏం చేస్తూ ఉన్నాడు? నమస్కారము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఎప్పుడైతే దేవుని సేవకులు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు ఏ సంగతులు బోధిస్తూ ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అందరూ ఉన్నారు, నేను అందరికీ దేవుడు అనేటువంటి సత్యాన్ని ప్రకటించు. ఆయన పక్షపాతి, నీకు దేవుడు నాకు దేవుడు కాదనేవాడు కాదు. కొంతమంది అయితే మాకు ఈయనే దేవుడు, మా ఇంటికి, కానీ ఈయన సర్వలోకానికి, సర్వజనులకు, సర్వ సృష్టికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే యేసుక్రీస్తు అందరికీ, అందుకోసం అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. బాప్తిస్మము ఒకటే, ప్రభువు ఒక్కడే, రక్షణ ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే. కాబట్టి బైబిల్ కూడా అందరికీ, బోధ కూడా అందరికీ. ఈ బోధను ఎవరెవరో మనం అంగీకరిస్తామో నిజముగా కొర్నేలి భక్తిపరుడే, కానీ ఆయన ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు. ఎప్పుడైతే ఈ యొక్క దేవుని పుట్టుక, ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి ఏ విధంగా వచ్చినాడు, జీవించిన జీవిత కాలంలో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన సంచరిస్తూ ఎలాంటి అద్భుతాలు చేసినాడు, అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారిని ఏ విధంగా విడిపించినాడు, అనేక సత్యాలను గురించి మాట్లాడుతూ ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు బోధ విన్న వారందరి మీదకి ఏమొచ్చింది? మన కాన్సెప్ట్ ఏమి? పరిశుద్ధాత్మ. ఇక్కడ చూస్తుంటాం. ఈ కొర్నేలి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే ఈయన ఒక మంచి సంగతి కోసము ఏదైతే దేవుని దూత ద్వారా తెలియజేయబడిందో, ఆయన చెప్పే మాటలు వినడానికి నీ దగ్గర ఉన్నటువంటి 2 మనుషులను, నీ దగ్గర ఉన్నటువంటి భక్తిపరుడు ఒక సైనికుడు పంపించినాడు. వాళ్ళు పోయి కూడా ఏం చెప్పినాడు? దేవుని దూత ద్వారా ఆయనకు ప్రకటించబడిందయ్యా, నీవు చెప్పేటువంటి బోధ వినడానికి సిద్ధంగా ఉన్నారు, పిలుచుకొని రమ్మని మమ్మల్ని పంపించినాడు. హల్లెలూయా. ఆ సేవకుడు కూడా నేను బిజీ, నేను ఇప్పుడు రాను అన్నాడా? హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మిద్ది మీదనే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనను కూడా ప్రిపేర్ చేసి పెట్టినాడు, సిద్ధపరిచినాడు వెళ్ళడానికి. పాత్ర దించినాడు. అక్కడ నానా రకాలైనటువంటి చతుష్పాద జంతువులు, అక్కడ పక్షులు, ప్రాకు పురుగులు, పక్షులు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే అన్యజనులు అందరూ కూర్చున్నారు, బోధ వింటూ ఉన్నప్పుడు అందరి మీదకి ఏమొచ్చిందమ్మా? అందరి మీదకి ఏమొచ్చింది? ఇక్కడ చదవండి 40. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా భాషలతో మాట్లాడుచు దేవునిని ఏం చేస్తున్నారు? అన్యజనులు, ధన్యులు, ప్రతి ఒక్కరు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏం చేస్తున్నారు? బోధ విన్నారు. దేవుని యొక్క మాటలు దేవుడై ఉన్నాడు. దేవుని మాటల గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినాడు, వారిని ఒప్పింపచేసినాడు, వారి పాపాలు ఒప్పుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. తర్వాత వారిని చూస్తున్నాము, వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవునిని, అక్కడ అందరూ కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు? గణపరిచినారా లేకపోతే కల్లిబుల్లి మాటలు మాట్లాడుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తున్నాం, దేవునిని వారు ఏం చేస్తున్నారంటే ఘనపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. 47. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతనిని
చూడండి, ఇక్కడ అక్కడ కూడుకున్నారు, బోధ విన్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు, దేవునిని ఘనపరుస్తున్నారు. తర్వాత బాప్తిస్మము పొందినటువంటి వారికి కూడా ఆయన చెప్తున్నారు, ఏదైనా నీళ్ళకి ఏమైనా ఆటంకం ఉందా అన్నప్పుడు ఆటంకం ఏమీ లేదని ఆ భక్తిపరుడైనటువంటి ఆ యొక్క శతాధిపతి నుండి కొర్నేలితో కూడా వచ్చినటువంటి బంధువులు స్నేహితులలో కొందరు ఏం చేస్తూ ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడే విషయం, మన భక్తి మన వరకే కాదు, మన భక్తి అనేకులకు ప్రయోజనకరమై, అనేకులకు లాభసాధకమై, అనేకులను నిత్యత్వ అగ్నిగుండము నుండి కాపాడి నిత్య రాజ్యములో ప్రవేశపెట్టేటువంటి వారిగా మన భక్తి కారణమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, పేతురును దేవుడు తన వాక్కు చేత నింపినాడు, అభిషేకించినాడు. ఈరోజు కూడా కొర్నేలిలాగా మనం ఉందామా, లేకపోతే మనలాగే మనం ఉందామా? అమ్మా, కొర్నేలిలాగా మనం ఉన్నామనుకో, నిజముగా నీ ఇంటికి సేవకులు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? అనేకులను, అన్యజనులను, నీకు ముఖ్యమైనటువంటి వారిని నీవు పిలిపించి బోధన వినడానికి, భోజనానికి కాదు, ఏది? ఎందుకంటే ఈ బోధ ప్రయోజనకరమైనటువంటి బోధ, ఈ బోధ పాపం నుంచి విడిపించే బోధ, ఈ బోధ నరకం నుంచి తప్పించే బోధ, ఈ బోధ నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో దేవునితో కూడా కూర్చుండబెట్టేటువంటి యొక్క బోధ వినేటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్య జనుల మీద సైతము దేవుని యొక్క ఆత్మను, ఆ రోజు పేతురు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో పంపినటువంటి దేవుడు ఈరోజు కూడా, ఇక్కడ కూడా, మీ కుటుంబాలలో కూడా నా దేవుడు అట్టి కార్యాలు చేయుటకు సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 9 విషయాలు నేను చెప్పినాను. ఒకటి ఏది చెప్పినాను? ముగిచ్చేస్తా. ఒకటి, దేవుని యందు కొర్నేలి భక్తిపరుడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు. రెండోదిగా, అక్కడే మీరు 2 అని వేసుకోండి. రెండోదిగా తన ప్రజలకు. 3 దేవునికి ఎల్లప్పుడూ. 4 దర్శనము. 5 ఆయన ప్రార్థనలు, ఆయన చేసేటువంటి ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. తర్వాత ఆయన నీతిమంతుడు, దేవుని యందు భయభక్తి గలవాడు. తర్వాత ఆయనలో ఉండే లక్షణం చూద్దాం. దైవ సేవకుడు ఎప్పుడైతే ఇంటికి వస్తూ ఉన్నాడో ఆయనకి ఏం చేస్తున్నాడు? తన్ను తాను తగ్గించుకొని వందనాలు కదా చెబుతూ నమస్కారము చేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తున్నాము, వచ్చినటువంటి దేవుని సేవకుడు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు తన ఇంటి వారితో తాను కూడా దేవుని ఏం చేస్తూ ఉన్నాడు? ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ అందరి మీదికి వచ్చింది. చివరిగా మనం చూస్తున్నాము ప్రియులారా, 9వదిగా బాప్తిస్మము కూడా వారు పొందినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి వారు కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువా, ఆయన ఎంత గొప్పవాడైనా, ఎంత ఆఫీసర్ అయినా, ఎంత ఆయన క్రింద 100 మంది ఉన్నా, ఆయన పొమ్మంటే పోతాడు, రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నా, దేవుని యొక్క సేవకుని మాటకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? లోబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎట్టి వారమే కానీ, ఎలాంటి వారమే కానీ దేవుని మాటకి ఏం చేయాలి? లోబడాలి, విధేయతను అగుపరచాలి. నిజంగా మనం చూస్తూ ఉంటున్నాము, తండ్రికిని కుమారునికి మధ్యవర్తి ఎవరు?
పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు దేవునికిని ప్రజలకును మధ్యవర్తులు ఎవరు? సేవకులు. కాబట్టి సేవకులను మనము ఎప్పుడైతే దేవుని మనుషులు అని మనం గుర్తిస్తామో, దేవునిగా మనం భావిస్తామో, నిజముగా దాని వలన వచ్చేటువంటి ఫలము, ప్రతిఫలము ఇంత అంత అంత ఇంత కాదు. కొన్నిసార్లు సేవకులు ప్రేమతో రావాల్సి ఉంటుంది, కొన్నిసార్లు సేవకులు గద్దింపుతో బెత్తముతో కూడా రావాల్సి ఉంటుంది. బెత్తముతో వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏమి నీదొకటేనా సంఘము? నీవొక్కడేనా సేవకుడు? ఎందుకు అంటే తన పిల్లలను క్రమపరిచే వంతు ఎవరిది? తండ్రిది. అంటే ఈ సేవకుడు మీకు తండ్రి యొక్క స్థానంలో ఉన్నప్పుడు మీ లోటుపాట్లు మిమ్మల్ని సరిదిద్దినప్పుడు ఏం చేయబడాలి కదా? తిమోతికి రాస్తాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపరచబడినటువంటి వాడై ఆయన ఖండించుటకును దిద్దుటకును ఉపదేశించుటకును ఏమై ఉన్నాడంట? శిక్షకుడై. అంటే సరిచేసేటువంటి వాడుగా, సరిచేసేబడే సమయంలో మనం ఏం చేయాలి? సరిచేయబడాలి. ఇప్పుడు కొలిమిలోనికి బంగారు కమ్మి తెచ్చి నిప్పు క్రింద పెట్టి బాగా కాల్చిన తర్వాత ఒక ఇనుపు దాని మీద పెట్టి సుత్తి తీసుకొని కొడతా ఉంటే ఇప్పుడు వరకు కాల్చింది సరిపోదు, ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా అని పక్కకు వచ్చింది అనుకో, అది ఆభరణంగా తయారు చేయబడుతుందా? మార్కెట్లో దానికి విలువ వస్తుందా? రాదు. అదేవిధంగా దేవుని సన్నిధిలో ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలి లేఖన భాగాలతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏది మనం భారం అనుకున్నాము, ఏది మనకు వద్దు అనుకున్నాము, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనవి, ప్రభా ఇది నాలోంచి తీసివేయి, దీన్ని నేను విడిచిపెడతాను నాయన, నీలాంటి మనస్సు, కొర్నేలి లాంటి మనస్సు నాకు ఇవ్వయ్యా అని మనం వేడుకుంటాము, ప్రభువు ఇస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రకారంగా మనం చేస్తామో మనము ఏ విధంగా మనం చేయబడతామంటే స్వచ్ఛమైన సువర్ణముగా మీ అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడాలి కదా, బడవలేను కదా. హల్లెలూయా. శుద్ధమైన సువర్ణము ఏ విధంగా పరీక్షించబడుతుందో, ముడి సరుకు శుద్ధమైన సువర్ణంగా చేయబడుతుందో, ఈ లోకంలో ఈ లోక కార్యకలాపాలలో ఈ లోకంలో ఉన్న ప్రజలతో సహవాసం చేసి మన జీవితము కలుషితమైన మన జీవితం పవిత్రపరచబడాలి అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని సన్నిధిలో ఆయన సంఘ సహవాసంలో మనం చేర్చబడాలి. ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు మనకేం చేయబడతాము? సరిచేయబడుతూ ఉన్నటువంటి సమయంలో మనం ఏం చేయాలి? సరిచేయబడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సరిచేయబడతామో శుద్ధమైన సువర్ణముగా మన విశ్వాసము అమూల్యమైనటువంటి విశ్వాసముగా, అనేక విశ్వాసులకు మాదిరిగా కదా, విశ్వాసులకు అబ్రహాము తండ్రిగా ఏ విధంగా చేయబడ్డాడో, నేను నీవు మనము తల్లిగా తండ్రులుగా అనేకులకు మనము మార్చబడేటువంటి వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ భక్తిపరుడైనటువంటి కొర్నేలి, భక్తిపరుడైనటువంటి యోబు, ఎలీషా శిష్యుల్లో భక్తిపరుడైనటువంటి ఆ యొక్క శిష్యుడు కుమారులు విడవబడ్డారా? లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము విడవబడము, మన సంతతి విడవబడము, మనమందరము కూడా యేసు క్రీస్తు ద్వారా మనము గొప్ప చేయబడతాము. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ లేఖన భాగాలను దీవించి ఈ బోధ విన్నటువంటి అగాపే సంఘము మీద అంతటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చునుగాక. అన్య భాషలు మాట్లాడని వారు అన్య భాషలలో వారు మాట్లాడు కృపా వరమును పొందుదురుగాక. బాప్తిస్మములు లేనటువంటి వారు బాప్తిస్మముల కొరకై వారిని, వారి ఇంటి వారిని, వారి కుటుంబ సభ్యులను, వారి బంధువులను, వారి స్నేహితులను నా దేవుడు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.